శ్రీ గంగానమ్మ తల్లి ఆశీస్సులు పెదవేగి గ్రామ ప్రజలపై మెండుగా ఉండడంతో ప్రతి సంవత్సరం గంగానమ్మ అమ్మవారి సంబరాలను ఘనంగా నిర్వహించడం జరుగుతుందని ఆలయ కమిటీ సభ్యులు కంచన మోహన్ రావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి సంవత్సరం అమ్మవారి దయ వల్ల పాడి పంటలు సమృద్ధిగా పండాలని సంబరాలను గ్రామస్తులందరూ సమిష్టిగా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ముందుగా గ్రామంలో ఊరేగింపు నిర్వహించిన అనంతరం అమ్మవారికి 101 బిందెతో స్నానం చేయించి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరుగుతుందని ఈ సందర్భంగా ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ తాత శ్రీరామ్మూర్తి, ఆలయ కమిటీ సభ్యులు కన్నబోయిన నాగేశ్వరరావు, గొల్ల సుబ్బారావు, కన్నబోయిన సుబ్బారావు, చేకూరి శ్రీనివాసరావు గ్రామస్తులు పాల్గొన్నారు. అమ్మవారికి సద్యపారం అనేటటువంటి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహించడం జరుగుతుంది. మరి ఉదయం 6 గంటల నుంచి కూడా ఊరంతా తిరిగి సద్యపర్వాన్ని కలెక్ట్ చేసుకొని మరి అమ్మవారి గుడి దగ్గర తీసుకొచ్చి 101 బిందెతో స్నానం చేయించి అమ్మవారికి కొమ్మ పోయటం జరుగుతుంది. గంగానమ్మ అమ్మవారు మా ఊరి పెదవేగి గ్రామ దైవం. మరి ఎంతో సత్యంగా తల్లి అని చెప్పి ప్రతి ఆదివారం కూడా ఎంతో మంది భక్తులు ఈ అమ్మవారి దగ్గరకు వచ్చి పూజా కార్యక్రమాలు నిర్వహించుకొని మొక్కుబడులు తీర్చుకుంటూ ఉంటారు. మరి అమ్మవారు వేంగిరాజుల కాలంలో మరి ఆ రాజ్యంలో రాజులు అమ్మవారిని ఇక్కడ గుడి ఏర్పాటు చేసి అమ్మవారిని ప్రతిష్ఠించడం జరిగింది. ఎంతో చరిత్ర కలిగినటువంటి ఎంతో సత్యం కలిగినటువంటి గంగానమ్మ తల్లికి ప్రతి సంవత్సరం కూడా ఇదే విధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించుకుంటూ ప్రెసిడెంట్ గారు అయినటువంటి తాత శ్రీరామ్మూర్తి గారి ఆధ్వర్యం, అలాగే ఈ యొక్క ఆలయ చైర్మన్ కన్నువైన నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో, గ్రామ పెద్దల యొక్క ఆధ్వర్యంలో అందరి భక్తుల యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరిగింది.